Hello children, praise the Lord. Welcome back again to our online Sunday school. ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? 2 weeks గ్యాప్ వచ్చింది. అయినా కూడా ప్రభు మనకి మరలా ఈ వారం ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి ఎంతో వందనస్తులం. ఓకే, అందరు రెడీగా ఉన్నారు కదా? ఇప్పుడు చిన్న ప్రేయర్తో మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. అట్లే కళ్ళు మూసుకోండి, ప్రేయర్లో జాయిన్ అవ్వండి. మా ప్రేమలు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపణ తండ్రి, గొప్ప దేవుడు, మా సృష్టికర్తమైన దేవుడు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు, చిన్న బిడ్డలను ప్రేమిస్తున్న దేవుడు, వారిని ఆస్వాదించాలని ఇష్టపడుతున్న దేవుడు, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాను. గత కాలం అంతా మమ్మల్ని మా బిడ్డల్ని కనుపాప వల్ల కాపాడినందుకే వందనాలు. ఈ లోకంలో ఎంతో భయంకరమైన దినాల్లో ఉంటున్న మమ్మలను మీరు నీ రక్తం ద్వారా, నీ కాపుదల ద్వారా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకే స్తోత్రాలు వందనాలు. ఈ దినమున ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అందరూ కూడా ఆసక్తితో సండే స్కూల్ లైవ్లో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. పాటల ద్వారా పిల్లల్ని ఎంతో ఉత్తేజపరుస్తురండి. నేను వాక్యం ద్వారా, కథ ద్వారా బిడ్డలతో మాట్లాడుతురండి ప్రభు. బిడ్డలు మిమ్మల్ని గూర్చిన సంగతులు నేర్చుకొని మీ యొక్క కృపలో, జ్ఞానంలో ఎదిగి వర్ధిల్లడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఆసక్తిని అనుగ్రహిస్తురండి. మొదటి నుంచి అంత వరకు కూడా ప్రభా ఆన్లైన్ ఈ లైవ్లో జాయిన్ అయ్యి ప్రభు ఎంతో మేలు పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఆ సమయాన్ని దీవించండి. కానీ కనబడిన శత్రు కార్యాలు లయపరిచి ప్రతి ఒక్కరి మనసు నేను ఏకాగ్రత దయచేసి ప్రభు తండ్రి, ఇచ్చిన బిడ్డలందరూ కూడా తమ బాల్య దినములందే సృష్టికర్తమైన మిమ్మల్ని స్మరణకు తెచ్చుకోవడానికి సహాయం చేయమని, పాటలలో కూడా నీ కృప చూపిస్తూ రమ్మని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనం పాటలు పాడుకొని యేసయ్యని స్తుతిద్దామా? పాటలు అంటే అందరికీ ఇంట్రెస్టే కదా. ఫస్ట్ ఎంత ప్రేమ నాపైన నీకు యేసయ్య అనే పాటతో యేసయ్యని మనము స్తుతిద్దాం. యేసయ్యకి మనం అంటే ఎంతో ప్రేమ. మమ్మీ ప్రేమ కంటే, డాడీ ప్రేమ కంటే కూడా యేసయ్య మన మీద చూపిస్తున్న ప్రేమ చాలా ఎక్కువ. దాన్ని మనం ఏమాత్రం కూడా కొలవలేం. ఇంత అని చెప్పి మనము కొలవలేమన్నమాట. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ఇప్పుడు ఎంత ప్రేమ నాపైన నీకు యేసయ్య అనే పాటతో మనం యేసయ్యని స్తుతిద్దాం. ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంతని కొలవడానికి వీలు కాదయ్యా. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంతని కొలవడానికి వీలు కాదయ్యా. నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు, జీవ గ్రంథముల పేరు రాసుకున్నావు. నీ కుమారునిగా నన్ను చేసుకున్నావు, జీవ గ్రంథముల పేరు రాసుకున్నావు. నీలాంటి దేవుడెవరు, నీలాంటి దేవుడెవరు. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంతని కొలవడానికి వీలు కాదయ్యా. ఎంత ప్రేమ నా పైన నీకు యేసయ్యా, ఇంతని కొలవడానికి వీలు కాదయ్యా. పిల్లలు ఇప్పుడు యాక్షన్తో పాడుకుందామా? ఇప్పుడు యాక్షన్తో పాడదాం. ఎంత ప్రేమ నా పైన
పిల్లలు చిన్నపిల్లలైన వారిని నా యొద్దకు రానీయుడని ప్రభు యేసు చెప్పాను. ఈ పాట పాడుకుందాము. చిన్నపిల్లలందరినీ కూడా ఏసేయమంటున్నాడంటే నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరంటే ఏసైకి చాలా ఇష్టము, అంతేకాదు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని ఏసే చెప్పారు. కాబట్టి మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఏసైకు మీరందరూ కూడా ఏసై దగ్గరికి ఎట్లా రావాలి? పరిగెత్తుకొని వచ్చేయాలి, ఏసైని తెలుసుకోవాలి. ఎందుకంటే ఏసయ్య మీ సృష్టికర్త, మిమ్మల్ని చేసిన వాడు ఏసయ్యే కాబట్టి ఆయన నమ్ముకోవాలి, మారుమనసు పొందాలి. ఈ పాట పాడుకుందామా? ప్రభు యేసు చెప్పెను, చిన్న పిల్లలైన వారిని
పిల్లలు మన మమ్మీయో మన డాడీనో మనకు సపోర్ట్గా ఉంటే ఇంత ధైర్యం ఉంటుంది కదా. మరి ఏసే మనకు సపోర్ట్గా ఉంటే, ఏసైని మనకు సపోర్ట్గా చేసుకుంటే, అండగా చేసుకుంటే ఇంకెంత ధైర్యం ఉంటుంది తెలుసా. ఏ పరిస్థితి వచ్చినా భయం ఉండదు, దిగులు ఉండదు. ఎందుకంటే ఏసయ్యే మనకి మెడిసిన్, ఏసయ్యే మనకి మరి ఆయుధము, అంటే మనకు రక్షణ, మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఏసయ్య ఇంకేం చేస్తాడు, మనకు నాయకుడిగా ఉంటాడు. అంతేకాదు ఏసయ్య మనకు రక్షకుడిగా ఉంటాడు. ఇంకా ఏసయ్య మనకుంటే మనకు దిగులే అవసరం లేదు. ఈ పాట పాడుకుందాము. ఏసు అండ ఉండగా భయముండునా, దిగులుండునా, ఏసు అండ ఉండగా భయముండునా. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసే మా ఆయుధం, యేసే మా ఔషధం, యేసే మా నాయకుడు, యేసే మా రక్షకుడు. యేసే మా ఆయుధం, యేసే మా ఔషధం, యేసే మా నాయకుడు, యేసే మా రక్షకుడు. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. ఇక తరంగా మేము కదలం యేసునందు నిత్యం, యేసే మా నివాసమై మమ్ము నడుపు సత్యం. ఇక తరంగా మేము కదలం యేసునందు నిత్యం, యేసే మా నివాసమై మమ్ము నడుపు సత్యం. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. పిల్లలు ఇప్పుడు యాక్షన్తో పాడుకుందాము. సేమ్ సాంగ్ యాక్షన్తో మీరందరూ కూడా కలిసి చక్కగా పాడండి. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసే మా ఆయుధం, యేసే మా ఔషధం, యేసే మా నాయకుడు, యేసే మా రక్షకుడు. యేసే మా ఆయుధం, యేసే మా ఔషధం, యేసే మా నాయకుడు, యేసే మా రక్షకుడు. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. ఇక తరంగా మేము కదలం యేసునందు నిత్యం, యేసే మా నివాసమై మమ్ము నడుపు సత్యం. ఇక తరంగా మేము కదలం యేసునందు నిత్యం, యేసే మా నివాసమై మమ్ము నడుపు సత్యం. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. యేసు అండ ఉండగా దిగులుండునా, యేసు అభయముండగా భయముండునా. పిల్లలు ఈ లోకంలో అయితే బాధలు, వ్యాధులు, కరువులు, కష్టాలు
దుఃఖాలు, మరణము, కరోనా ఇదంతా కదా. కానీ యేసయ్య కుటుంబం ఒకటి ఉంది. ఎవరెవరు యేసయ్య నమ్ముకుంటారో వాళ్ళందరూ ఒక్క ఫ్యామిలీగా పరలోకంలో జీవిస్తాము. అక్కడ ఎంత ప్రేమ కలిగిన స్థలముగా ఉంటుంది. అది ఎంతో ప్రేమతో నిండి ఉంటుంది ఆ స్థలము. అంతేకాదు అక్కడ దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, కరోనాలు ఉండవు. మరి ఎప్పుడు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆ కుటుంబంలో మీరు కూడా జాయిన్ అవుతారా? యేసయ్య కుటుంబంలో మీరు కూడా ఒకళ్ళు అవ్వాలంటే యేసయ్యని ఈరోజే మీ హృదయంలో చేర్చుకోవాలి. యేసయ్య రక్తంలో మీ పాపాలు కడుక్కోవాలి. అప్పుడు మీరు కూడా యేసయ్య కుటుంబంలో ఒకళ్ళు అవుతారు. ఒకరోజు అందరం ఒక్క ఫ్యామిలీగా యేసయ్యతో కలిసి ప్రేమగా సంతోషంగా మనందరం కూడా పరలోకంలో ఉంటాం. పాడదామా ఇప్పుడు ఆ పాట? యేసుని కుటుంబం ఒకటి ఉంది, అందులోన ప్రేమ నిండి ఉంది. యేసుని కుటుంబం ఒకటుంది, అందులో నా ప్రేమ నిండి ఉంది. యేసుని కుటుంబం ఒకటుంది, అందులో నా ప్రేమ నిండి ఉంది. పైవారని క్రింది వారని లేరు, దరిద్రులు ధనవంతులు లేరు. పైవారని క్రింది వారని లేరు, దరిద్రులు ధనవంతులు లేరు. రాజాది రాజు యేసు భూమి మీద రాజ్యమేలును. రాజాది రాజు యేసు భూమి మీద రాజ్యమేలును. యేసుని కుటుంబం ఒకటుంది, అందులో నా ప్రేమ నిండి ఉంది. యేసుని కుటుంబం ఒకటుంది, అందులో నా ప్రేమ నిండి ఉంది. వ్యాధులు లేవు, ఆయా బాధలు లేవు, దుఃఖము లేదు, అందు మరణము లేదు. వ్యాధులు లేవు, ఆయా బాధలు లేవు, దుఃఖము లేదు, అందు మరణము లేదు. రాజాది రాజు యేసు ఎల్లప్పుడూ రాజ్యమేలును. రాజాది రాజు యేసు ఎల్లప్పుడూ రాజ్యమేలును. యేసుని కుటుంబం ఒకటుంది, అందులో నా ప్రేమ నిండి ఉంది. యేసుని కుటుంబం ఒకటుంది, అందులో నా ప్రేమ నిండి ఉంది. పిల్లలు యాక్షన్తో పాడుకుందాము. ఇదే పాట యాక్షన్తో పాడుకుందాం. మీరందరూ కూడా మాతో కలిసి చేయడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుని కుటుంబం ఒకటుంది, అందులో నా ప్రేమ నిండి ఉంది. యేసుని కుటుంబం ఒకటుంది,
పిల్లలు తగ్గించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చించబడతారు. మరి సుంకరి ఎంతో తగ్గించుకుని ప్రార్థన చేశాడు, పరిసయుడు ఎంతో హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. కానీ తగ్గించుకున్న సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం ఏం చేసినా కూడా ఎప్పుడు కూడా మనము తగ్గించుకోవాలి, కానీ ఎప్పుడు కూడా మనము హెచ్చించుకోకూడదు. దీని విషయంలో ఈ విషయం మీద మీరు పప్పెట్ షో కూడా చూస్తారు కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, లైన్లోనే ఉండండి. చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. కలిసి మాత కూడా దేవుని సన్నిధిలో సంతోషించండి. ఇప్పుడు ఈ పాట పాడుకుందాం, సునో సునో సుంకరి ప్రార్థన. పిల్లలు యాక్షన్తో పాడదాం ఇదే పాట. మీరు కూడా నేర్చేసుకోండి. మీకు కొంతమందికి వచ్చి ఉండొచ్చు, వచ్చిన వాళ్ళు కలిసి పాడండి. మరి రాని వాళ్ళు నేర్చుకొని కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటూ పాడండి. తగ్గించుకున్న
పిల్లలు ఒక చిన్న ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకోండి. హంబుల్ దై సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యూ అప్. ఎవరైతే దేవుని దృష్టిలో తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే పైకి హెచ్చిస్తాడు, పైకి ఎత్తుతాడు. తగ్గించుకున్న వాళ్ళని దేవుడు యేసయ్య ఏం చేస్తాడు, గొప్ప వాళ్ళగా చేస్తాడు. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళను తగ్గించేస్తాడు. చిన్న పాట చాలా ఈజీగా వచ్చేస్తుంది, నేర్చుకోండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. ఎన్ని వచ్చినా ఏమున్నా మళ్ళీ మనం గొప్పగా మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా తగ్గించుకునే జీవించాలి. ఈ పాట పాడుకుందాము. ఇంగ్లీష్లో చాలా చిన్న సాంగ్. Humble thyself in the sight of the Lord. Humble thyself in the sight of the Lord, and He shall lift you up higher and higher, and He shall lift you up higher and higher, and He shall lift you up. Humble thyself in the sight of the Lord. Humble thyself in the sight of the Lord, and He shall lift you up higher and higher, and He shall lift you up higher and higher, and He shall lift you up. Call upon the name of the Lord. Call upon the name of the Lord, and He shall lift you up higher and higher, and He shall lift you up higher and higher, and He shall lift you up. పిల్లలు పాటలు చక్కగా నేర్చుకున్నారనుకుంటున్నాను. నేర్చుకున్నారా? ఇప్పుడు స్టోరీ చెప్పుకుందామా. మీకు ఎవరి గురించి చెప్తున్నాను స్టోరీ? జోసెఫ్ కదా. కిందసారి 2 weeks బ్యాక్ జోసెఫ్ ఇన్ ద ప్రిజన్ స్టోరీ నేర్చుకున్నారు. మరి ఈరోజు స్టోరీ కూడా నేర్చుకోవడానికి మీరు అందరు సిద్ధంగా ఉన్నారా? రెడీ కదా. మరి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని స్టోరీలోకి వెళ్దాము. అట్లే కళ్ళు మూసుకోండి. ఏసయ్య నాతో మాట్లాడండి ఏసయ్య అని మీరు కూడా ప్రార్థన చేసుకోండి పిల్లలు. అప్పుడు దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతారు. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపల తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం ఎద్దుకు వస్తుంటున్నాం. నీ వాక్యంలోని సంగతులు బిడ్డలు నేర్చుకోగలిగినట్లుగా, అర్థం చేసుకోగలిగినట్లుగా వారి చిన్న హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మకార్యం వారిలో జరిగించండి. నేను వారి కథను గ్రహించినట్లుగా, అర్థం చేసుకోగలిగినట్లుగా, అయ్యా నేర్చుకోగలిగినట్లుగా సహాయం చేయండి. మీరే మా సమయం దీవించి ఆస్వాదించమని, మీరే పిల్లలతో మాట్లాడమని నన్ను సంపూర్తి నీ రక్తం గురించి తెచ్చుకొంచు, నీ సహాయం కోరుకొంచు. యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మీరు చక్కగా పిల్లలు ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటంటే రోమన్స్ 8:28. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుదాము. దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ వర్స్ యొక్క అర్థము వినండి పిల్లలు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్లకు నష్టం జరిగినట్టు కనబడినా, కీడు జరిగినట్టు కనబడినా కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడు తెలుసా?
మేలుకే మార్చేస్తాడు. దాన్ని మంచి కోసమే దేవుడు వారికి ఆ కీడును లేకపోతే నష్టాన్ని మరి అనుమతించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనం యోసేపు జీవితం చూస్తున్నాం కదా, జోసెఫ్ లైఫ్, తనకి ఎంతో కీడు జరిగింది కదా. అన్నదమ్ములు మరి కొట్టారు, తండ్రి నుంచి దూరం అయిపోయాడు, గోతులో వేయబడ్డాడు, తర్వాత ఇష్మాయిలీలకి అమ్మివేశారు. అక్కడి నుంచి పోతీఫర్ అని ఒక యజమాని తాను కొనుక్కున్నాడు, బానిసగా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు జోసెఫ్కి ఎందుకు అలౌ చేస్తున్నాడంటే, ఎందుకు అనుమతిస్తున్నాడంటే అన్నీ కూడా మరి మంచి కోసమే దేవుడు అలౌ చేస్తున్నాడు, మంచి కోసమే దేవుడు అనుమతిస్తున్నాడు. పిల్లలు చెరసాల్లోకి వెళ్ళడం కూడా దేవుడు మంచి కోసమే జోసెఫ్కి అలౌ చేశాడు. కాబట్టి పిల్లలు, మీరు ఒక్కొక్కసారి మీ లైఫ్లో, మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీస్లో ఏదైనా కష్టమో లేకపోతే ఏదైనా లేమి లేకపోతే ఏదైనా కొరత, ఏదైనా మరి ఇబ్బంది, బాధ, అనారోగ్యం వస్తే ఇది ఎందుకు వచ్చింది అని మీకు అనిపిస్తుంది. మాకే ఎందుకు ఇట్లా, వాళ్ళందరూ బాగున్నారు కదా అని అనుకుంటారు కదా. మరి నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే వీటన్నిటిని కూడా గాడ్ విల్ టర్న్ టు గుడ్. ఇవన్నిటిని కూడా దేవుడు మేలు కోసము, మంచి కోసం మార్చేస్తాడు పిల్లలు. కాబట్టి ఎప్పుడు కూడా నాకు ఇట్లా జరిగింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, లేకపోతే ఇట్లా అయిపోయింది, నాకు ఈ నష్టం జరిగింది, ఈ బాధ జరిగిందని మీరు ఎప్పుడు కూడా దేవుని నుండి దూరం అవ్వకూడదు. దేవుని విషయంలో నెగిటివ్గా మీరు ఆలోచన చేయకూడదు. మీకు అన్నీ నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమించి ఒకటే అనుకోవాలా, దేవా ఇది నాకు ఎందుకు ఇచ్చావు, ఇది ఈ పరిస్థితి ఎందుకు ఇచ్చావు, నీకు థ్యాంక్స్ అనుకోవాలా. అప్పుడు పిల్లలు మీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మేలు కోసమే మార్చేస్తాడు. అర్థమవుతుందా పిల్లలు? మరి కిందసారి జోసెఫ్ ఎక్కడున్నాడని మీరు నేర్చుకున్నారు, గుర్తుందా? జోసెఫ్ వాజ్ ఇన్ ద ప్రిజన్ కదా, చెరసాల్లో ఉండిపోయాడు. ఇద్దరు కళలు వచ్చినాయి. ఎవరెవరికి వచ్చినాయి? పానదాయకుల అధిపతికి, భక్షకారుల అధిపతికి కూడా ఇద్దరికి కూడా కళలు వచ్చినాయి. కళలు వస్తే జోసెఫ్ దానికి భావం చెప్పాడు వాళ్లకు. మరి నిజంగా జోసెఫ్ చెప్పినట్టుగానే పానదాయకుల అధిపతికి ఏమో మళ్ళా ఉద్యోగం వచ్చింది, భక్షకారుల అధిపతి ఏమో ఏమైపోయాడు, ఉరి తీయబడ్డాడు కదా. మరి తన లైఫ్ కోల్పోయాడు, ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు జోసెఫ్ పానదాయకుల అధిపతికి చెప్పాడు, ఇదిగో నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్తావు కదా, ప్లీజ్ రిమెంబర్ మీ, నా కోసం కొంచెం రికమెండ్ చేయవా అని అంటాడు. కానీ అతను ఏం చేస్తాడు, మర్చిపోతాడు కదా. తనకు ఉద్యోగం వస్తుంది, హ్యాపీగా ఉంటాడు, మర్చిపోతాడు. పిల్లలు ఎన్ని ఇయర్స్ గడిచిపోతుంది తెలుసా? 2 long years గడిచిపోతుంది. జోసెఫ్ని ఆయన మర్చిపోతాడు. అరే నాకు ఇట్లా చెప్పాడు కదా, కలభావం చెప్పాడు కదా అని చెప్పి గుర్తు తెచ్చుకొని కూడా తెచ్చుకోడు. బట్ గాడ్ నెవర్ ఫర్గాట్ కదా. దేవుడు ఎప్పుడు కూడా యోసేపును మర్చిపోలేదు. యోసేపు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. యోసేపు నాకు తోడే ఉన్నాడు. కాబట్టి ఎక్కడుంటే అక్కడ జోసెఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తున్నాడు. ఎక్కడుంటే అక్కడ జోసెఫ్ని అందరూ మంచిగా మెచ్చుకుంటున్నారు, యోసేపుని మెచ్చుకుంటున్నారు. యోసేపుకి అన్నీ కూడా అప్పగిచ్చేస్తున్నారు. చెరసాల్లో ఉంటే కూడా ఆ చెరసాల అధిపతి ఏం చేశాడు పిల్లలు, మొత్తం చెరసాల యొక్క ఇన్ఛార్జ్ అంతా కూడా జోసెఫ్కి అప్పగించేశాడు. ఎందుకంటే జోసెఫ్ చాలా మంచివాడు, అంతేకాదు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. అందుకనే దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. యోసేపు నాకు తోడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎక్కడున్నా కూడా యోసేపుని దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చెరసాల్లో ఉన్నాడు యోసేపు. 2 years అయిపోయింది, ఇంకా అట్లనే నిరాశలో ఉన్నాడు. చెరసాల్లో ఉండాలంటే ఇబ్బంది కదా పిల్లలు. ప్రిజన్లో, జైల్లో ఉంటే ఎట్లుంటుంది, బాగుంటుందా? అన్ని రిస్ట్రిక్షన్స్ కదా, అన్ని ఫుడ్ విషయం, క్లోత్స్ విషయంలో అన్నిట్లో కూడా జైలు తన ఏం చేయడానికి కూడా ఉండదన్నమాట. సో ఇప్పుడు నిరాశతో అట్లనే జైల్లో ఉన్నాడు. అయితే దేవుడు మాత్రం యోసేపును మర్చిపోలేదు. యోసేపుతో కూడా దేవుడు ఉన్నాడు. యోసేపు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ రాజ్యంలో ఒక గొప్ప వింతైన విషయం జరిగింది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ రాజ్యాన్ని, ఐగుప్తు రాజ్యాన్ని ఏలుతున్న ఫరోకి కలలు వస్తాయి. ఫరోకి ఏమొస్తాయి? కలలు వస్తాయి. కలలు వచ్చేసరికి ఇప్పుడు ఫరో ఏం చేస్తాడు, ఉదయం లేచి చాలా డిస్టర్బ్గా ఉంటాడు. నాకు ఈ కలలు వచ్చినాయి
ఎవరు నాకు ఈ కళల యొక్క అర్థం ఎవరు చెప్తారు అని చెప్పి ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ఉన్న మరి శకునగాండ్రని, జ్యోతిష్కుల్ని, ఇంకా పండితుల్ని, శాస్త్రజ్ఞుల్ని అందరినీ పిలిచేస్తాడు. ఎవరు చెప్తారు కళల భావాలని చెప్పి పిలిస్తే అందరూ చేతులు ఎత్తేసారు. పిల్లలు మాకు తెలియదు, మాకు అర్థం కావట్లే. ఇప్పుడు రాజు చాలా కలవరంగా ఉన్నాడు. నా కళలు వచ్చినాయి, నాకు అర్థం చెప్పాలి, ఎవరైనా నాకు అర్థం కావాలి. పిల్లలు మీకు కూడా కళలు వస్తాయి కదా. కొంతమందికి దయ్యం కళలు వస్తాయి, కొంతమందికి సముద్రాలు వస్తాయి, కొంతమందికి ఎవరో కిడ్నాప్ చేసినట్టు వస్తాయి కదా, కొంతమందికి రకరకాలుగా కళలు వస్తాయి కదా. మరి కళలు వచ్చినప్పుడు కొన్ని కళలు నిజంగానే నెరవేరుతాయి, కొన్ని కళలు నెరవేరవు. అవి ఉట్టికే మనం రోజు డైలీ రొటీన్ లైఫ్లో ఏమి తిన్నామో, ఏం చేసామో, ఏ పరిస్థితులకు వెళ్ళామో దాన్ని బట్టి కూడా కొన్ని కళలు వస్తాయి. కానీ కొన్ని కళలు దేవుడే ఇస్తాడు, అట్లాంటి కళలు మాత్రం తప్పకుండా నెరవేరుతాయి. ఇప్పుడు ఫరో అందరినీ అడుగుతున్నాడు, బట్ ఎవ్వరు కూడా ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. ఇంతలోకి ఆ పానతాయికల అధిపతికి ఈ విషయము తెలుస్తుంది. రాజుగారు కలగన్నాడంట, దానికి అర్థం ఎవ్వరు చెప్పట్లేదంట. అంటే అవునా, అరే నాకు చెరసాల్లో ఉన్నప్పుడు కళ వచ్చినప్పుడు అక్కడ చెరసాల్లో యోసేపు నాకు అర్థం చెప్పాడు కదా. అరే నేను మర్చిపోయినా యోసేపుని. రాజుగారికి వెళ్ళి చెప్తా, ఇప్పుడు రాజుగారికి వెళ్ళి యోసేపు గురించి చెప్తా అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఈ పానదాయకాల అధిపతి వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు రాజు ఫరో కదా, ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజా చెరసాల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు యోసేపు. ఆ అబ్బాయి చక్కగా కళలకు అర్థం చెప్తాడు రాజా. అవునా? అవును రాజా, నాకు కూడా చెరసాల్లో ఉన్నప్పుడు కళ వస్తే యోసేపే నాకు కళకి అర్థం చెప్పాడు. నిజంగా యోసేపు చెప్పినట్టే జరిగింది రాజా. అవునా, సరే ఇప్పుడు పిలిపించండి యోసేపుని అంటే ఇప్పుడు కబురు వెళ్ళింది ఎవరి దగ్గరికి? యోసేపుకి. జోసెఫ్, నేను రాజు పిలుస్తున్నాడు. నన్ను రాజుగారు పిలుస్తున్నారా? ఎందుకో? లేదు నువ్వు అర్జెంటుగా రాజు దగ్గరికి వెళ్ళాలి, కమాన్ రెడీ అవ్వు అని చెప్పి ఏం చేశారో తెలుసా? చెరసాల్లో ఎట్లుంటారు పిల్లలు? మంచిగా క్లీన్ షేవ్ చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఉంటారా చెరసాల్లో? ఆ ఖైదీ వస్త్రాలు వేసుకొని, చెరసాల వస్త్రాలు వేసుకొని ఎవరైనా చూసారా? జైల్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు ఎవరైనా చూసారా? మరి జోసెఫ్ ఇంత గడ్డం పెరిగిపోయి, వెంట్రుకలు పెరిగిపోయి, మా ఖైదీ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే రాజుగారు పిలిచారో గబ యోసేపుకి ఏం చేసేసారు? రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే పిచ్చి వల్ల ఎట్లంటే అట్లా పోవడానికి లేదు కదా, మంచిగా వెళ్ళాలి కదా. అందుకని ఇప్పుడు చక్కగా క్లీన్గా షేవ్ చేసేసారు. తర్వాత మంచి డ్రెస్ వేసేసారు. చూడండి పిల్లల బొమ్మలో చక్కగా కనబడుతుంది మీకు. మంచి డ్రెస్ వేసేసారు, చక్కగా నీట్గా యోసేపుని తయారు చేసేసారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి పంపించిన తర్వాత పిల్లలు ఇప్పుడు రాజుగారు అడుగుతున్నారు, జోసెఫ్ నువ్వు కళలకి అర్థం చెప్తావంట కదా, మరి నాకు కూడా చెప్తావా? నాకు కూడా 2 కళలు వచ్చినాయి యోసేపు, నాకు కూడా చెప్తావా అంటే యోసేపు ఏమన్నాడు తెలుసా? రాజా, కళలకి అర్థము నేను చెప్పలేను, కానీ దేవుడే మీకు చెప్తారు, దేవుడే సహాయం చేస్తారు. మీ కళలేంటో చెప్పండి అని అన్నాడు యోసేపు. అప్పుడు ఫరో చెప్పాడు, యోసేపు నాకు రాత్రి ఒక కళ వచ్చింది. ఏం కళ తెలుసా? నేను మన దేశంలో నైలు నది ఉంది కదా, ఆ నైలు నది దగ్గర నిలబడ్డా ఒడ్డున. ఇంతలోకి బలమైన ఆవులు నైలు నదిలో నుంచి 7 ఆవులు వచ్చినాయి యోసేపు, బయటికి ఒడ్డుకొచ్చేసినాయి. ఇంతలోకి వాటి వెనకాల మళ్ళా బక్క చిక్కిపోయిన ఆవులు వాటి వెనకాల వచ్చినాయి యోసేపు. వచ్చి ఏం చేసే తెలుసా? ఈ బలమైన ఆవుల్ని 7 ఆవులను కూడా అవి తినేసాయి. అవునా రాజా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకు తెలుసా? యోసేపు ఎట్లా చెప్తున్నాడు కళల భావము? ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవా, దీని భావం ఏంటో నాకు చెప్పు, దీని అర్థం ఏంటో నాకు చెప్పు అని యోసేపు ఎవరి మీద ఆధారపడుతున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఇప్పుడు ఇంకో కళ చెప్పాడు. యోసేపు, ఇదే కాదు, ఇంకో కళ వచ్చింది నాకు. ఏంటి రాజా చెప్పు అంటే అప్పుడు స్టార్ట్ చేశాడు.
యోసేపు ఇంకో కళ ఏంటంటే మరి 7 బలమైన వెన్నులు ఉన్నాయి. వెన్నులు అంటే తెలుసారా మీకు? వరి పండుతుంది కదా, వరి మొక్కజొన్నలు ఇవన్నీ పండుతాయి కదా, వరి పండుతాయి కదా, వరికి ఏమొస్తుంది? బియ్యము చక్కగా అదే వెన్నొచ్చి దాంట్లో ఈ ఒడ్లు పండుతాయి కదా. మరి అట్లనే 7 బలమైన వెన్నులున్నాయి యోసేపు. అయితే చూస్తుండగానే ఇంతలోకి దాంట్లోంచి సన్నగా పీలగా ఉన్న వెన్నులు పుట్టినాయి. పుట్టి ఏం చేశాయంటే ఈ బలమైన వెన్నుల్ని తినేసినాయి. అంటే అవునా, సరే రాజా అని చెప్పి యోసేపు ఏం చేస్తున్నాడు? ఏమని చెప్పాను? దేవుని మీద ఆధారపడుతున్నాడు కదా. సరే రాజా, నేను నీకు కలభావం చెప్పలేను కానీ దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే నీకు చెప్తాడు రాజా అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. రాజా, ఇప్పుడు 7 సంవత్సరాలు మంచి సమృద్ధిగా మనకు పంట పండిద్ది, సమృద్ధిగా మన దేశం ఉంటుంది. కానీ ఈ 7 సంవత్సరాల తర్వాత 7 కరువు సంవత్సరాలు వస్తాయి రాజా. మరి ఆ కరువు ఎంత ఎక్కువ ఉంటుందంటే ఈ 7 సంవత్సరాలు ఉన్న పరిస్థితి అంతా మార్చేస్తుంది. ఐగుప్తు దేశం అంతా కూడా కరువు వచ్చేస్తుంది రాజా అని చెప్పి చెప్తాడు. ఈ కళల యొక్క అర్థం అదే రాజా. కాబట్టి ఏం చేయాలంటే రాజా, ఈ 7 కరువు సంవత్సరాల్లో కూడా మనం ఏం చేయాలంటే ధాన్యాన్ని మనము మరి స్టోర్ చేసుకోవాలి రాజా అని చెప్పి చెప్తాడు. అంటే 7 బలమైన ఆవులు, 7 బలమైన వెన్నులు ఏం చూపిస్తాయంటే 7 ఇయర్స్. అంటే ఏం ఇయర్స్? మంచిగా ఫుడ్ గ్రెయిన్ ఉన్న ఇయర్స్ అనమాట, మంచి పంట ఉన్న సంవత్సరాలు. ఏం తక్కువ ఉండదు 7 సంవత్సరాలు. కానీ దాని వెనకాల 7 ఆవులు, బక్క చిక్కిపోయిన ఆవులు వచ్చినాయి కదా, మరి దాని వెనకాల 7 పీల వెన్నులు వచ్చినాయి కదా. ఇవి వేటిని చూపిస్తాయంటే 7 కరువు సంవత్సరాలను చూపిస్తాయి రాజా అని చెప్తూ, మరి అంతేకాదు ఏం చేస్తాడు, రాజుగారికి ఒక సలహా కూడా ఇస్తాడు. ఇప్పుడు రాజు ఆలోచిస్తున్నాడు, అవునా మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే ఈ జోసెఫ్ ఏం చేస్తాడు తెలుసా? ఒక మంచి సలహా ఇస్తాడు. రాజా, ఏం చేయాలి తెలుసా? మీరు ఈ 7 బాగా పంట పండుతున్న ఈ సంవత్సరాల్లో మీరు ఏం చేయాలంటే బాగా కొట్లు కట్టించాలి, స్టోరేజ్ హౌసెస్ కట్టించాలి. మరి మీకు తెలుసు కదా పిల్లలు, ఇప్పుడు ధాన్యము, ఎండుమిరపకాయలు ఇవన్నీ స్టోరేజ్ హౌసెస్ ఉంటాయి కదా, కోల్డ్ స్టోరేజ్ అని ఉంటాయి కదా, అన్నీ దాస్తారు కదా. మరి అట్లనే వీటికి స్టోరేజ్ హౌసెస్ కట్టించాలి, కొట్లు కట్టించాలి రాజా. కట్టించి దేశమంతా తిరిగి ధాన్యాన్ని ఆ రాబోయే కరువు సంవత్సరాల కోసము మరి స్టోర్ చేయాలి. మరి వాళ్ళు కొంత పంట ఉంచుకోవాలి. మరి వాళ్ళు పండించిన పంటలో మరి మీకు రాజుగారికి కొంత పంట ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ పంట అంతా కూడా ఏం చేయాలంటే మనం స్టోర్ చేయాలి. దేని కొరకంటే రాబోయే 7 కరువు సంవత్సరాల కోసం స్టోర్ చేయాలి అని ఆలోచనిస్తాడు. ఆలోచనిచ్చి, రాజా ఎవరినైనా ఒకరు నియమించి ఈ పని చేయించండి రాజా, తప్పకుండా మన కరువు సంవత్సరాల్లో కూడా మనకి సమృద్ధిగా పంటను పొందుతాము, సమృద్ధిగా మనకు కరువు అప్పుడు కూడా మనకి ఆహారం ఉంటుంది అని చెప్పి చెప్తాడు. చూసారా పిల్లలు, జోసెఫ్కి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము? ఎవరిచ్చారు ఈ తెలివి? మరి జోసెఫ్ ఎట్లా కళలకు అర్థం చెప్పగలిగినాడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలం అనే సామెతల గ్రంథంలో ఉంది. జ్ఞానం ఎవరిస్తారంటే పిల్లలు, దేవుడే ఇస్తాడు. యేసుప్రభువారే జ్ఞానము. మరి దేశాన్ని అడిగితే, దేవుని అడిగితే ఆయన తప్పకుండా మీకు కూడా జ్ఞానం ఇస్తాడు, తెలివి ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఒకవేళ మీకు మాట్లాడడానికి జ్ఞానం లేదేమో, మరి చదువుకోవడానికి సబ్జెక్ట్స్ కొంతమందికి ఏముంటాయి పిల్లలు, మ్యాథ్స్ అంటే కష్టం, కొంతమందికి మ్యాథ్స్ అంటే ఈజీ, కొంతమందికి సైన్స్ అంటే కష్టం. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం, మరి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. మీకు కూడా అంతే కదా, చాలామందికి కొంతమంది మ్యాథ్స్ అంటే ఇష్టం, సైన్స్ అంటే ఇష్టం ఉండదు. కొంతమందికి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా కొంచెం క్లాసెస్ పెరుగుతూ ఉంటాయి, సబ్జెక్ట్స్ పెరుగుతాయి కదా, బయాలజీ, జువాలజీ కదా, మరి జాగ్రఫీ ఇట్లా చాలా ఉంటాయి కదా సబ్జెక్ట్స్. కొంతమందికి ఏమో కొన్ని అర్థమై, కొంతమందికి తెలుగు అర్థం కాదంటారు, కొంతమంది హిందీ రాదంటారు, కొంతమంది ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం, ఇంగ్లీష్ రాదంటారు కదా. మరి వీటన్నిటిలో అంతేకాదు ఇంకా మీ లైఫ్లో కూడా ఎట్లా జీవించాలి, నేను ఎట్లా ఉండాలి, మరి ఎట్లా మాట్లాడాలి, మరి నాకు ఏం చేయాలి అని మీకు జ్ఞానం కావాలి అంటే ఎవరిని అడగాలి?
దేవుణ్ణి అడగాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు మీకు కావాల్సినంత జ్ఞానం ఇస్తాడు. దేవుడు అన్నాడు, ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి అన్నాడు. కాబట్టి మీరు దేవుణ్ణి అడిగితే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. అంతేకాదు, మీకు తెలియని విషయాలు కూడా, యేసయ్యా నాకు ఇది అర్థం కావట్లేదు, నాకు చెప్పవా? ఒక సబ్జెక్ట్సే కాదు, ఇంకా ఏదైనా విషయం, వాక్యం కూడా. కొన్నిసార్లు మీరు బైబిల్ చదువుతుంటే మీకు చాలా విషయాలు అర్థం కావు. అప్పుడు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్యా నాకు ఈ విషయం అర్థం కావట్లేదు, మరి ఈ ఈ ఈ సంగతి అర్థం కావట్లేదు, నాకు అర్థం చెప్పవా? నాతో మాట్లాడవా? నాకు గ్రహించడానికి శక్తి ఇవ్వా? ఆ రీతిగా సబ్జెక్ట్స్ కూడా, ఇది నాకు అర్థం కావట్లేదు యేసయ్యా, నాకు అర్థం చేసుకునే శక్తి ఇవ్వేసయ్యా అని మీరు అడిగితే పిల్లలు దేవుని మీద ఆధారపడితే యోసేపులాగా తప్పకుండా యేసయ్య కూడా మీకు యోసేపుకి ఇచ్చిన జ్ఞానం ఇస్తాడు, తెలివి ఇస్తాడు, తెలియనివి కూడా బయలుపరుస్తాడు. చూడండి, ఐగుప్తు దేశంలో ఎవరికి తెలియలే ఆ కళలు చెప్పడం, యోసేపుకి ఒక్కడికే ఉంది ఆ జ్ఞానం. ఎందుకంటే యోసేపు దేవుడు అంటే భయం కలిగినవాడు, భక్తి కలిగినవాడు. మీరు కూడా దేవుని యెడల భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అప్పుడు మీరు కూడా మరి యోసేపులాగా జ్ఞానవంతులు అవుతారు. అంతేకాదు, మీకు తెలియని విషయాలను కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు, దేవుడు మీకు చెప్తాడు. ఇప్పుడు రాజుగారికి సలహా ఇచ్చాడు కదా, రాజా ఎవరినైనా ఒకరు నియమించండి అంటే, అప్పుడు రాజుగారు ఆలోచిస్తాడు, ఎవరు నియమించాలబ్బా, నా దేశంలో ఎవరున్నారు అంత కెపాసిటీ, అంత మరి జ్ఞానం ఉన్నోళ్ళు, అంత ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరున్నారు అని చెప్పి ఆలోచిస్తాడు. ఆలోచించి ఏమంటాడు తెలుసా పిల్లలు? జోసెఫ్, నువ్వే ఆ వ్యక్తివి, నీకంటే ఎవ్వరు కూడా ఈ ఐగుప్తు దేశంలో బెస్ట్ లేరు, బెటర్ లేరు, యు ఆర్ ద బెస్ట్. సో నువ్వే ఈ ప్లేస్లో నువ్వే ఉండి ఏం చేస్తావంటే, రాజ్యమంతా తిరిగి ధాన్యాన్ని సమకూర్చే బాధ్యత నువ్వే తీసుకో, నువ్వే చేపించా పని అని అంటాడు. చూసారా పిల్లలు, జోసెఫ్ చెరసాల నుండి దేవుడు ఇప్పుడు జోసెఫ్ని ఎక్కడికి తెచ్చేశాడు? రాజుగారి దగ్గర ఒక మంచి ప్లేస్లోకి జోసెఫ్ని హెచ్చించాడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, కానీ ఆ కష్టాలన్నింటిలో కూడా జోసెఫ్ మరి ఎంతో నమ్మకంగా ఉన్నాడు, దేవుని విషయంలో భక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు రాజుగారు అంటున్నారు, యోసేపు ఇప్పుడు నేను నీకన్నా ఒక మెట్టే పైన ఉంటా, మిగతాదంతా నువ్వే చూసుకోవాలి అని అంటున్నాడు. అని చెప్పి మరి అది రాజ్యం అంతా తిరిగి మరి ధాన్యం సమకూర్చడానికి అప్పగించేస్తాడు. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా పిల్లలు? ఇప్పుడు మనుషులను తీసుకొని మొత్తం ఐగుప్తు దేశమంతా సంచరించి ఎక్కడెక్కడ ఎక్కువ ధాన్యం పండిందో, మంచిగా పండిందో అక్కడంతా కూడా మరి ఏం చేస్తున్నాడు? యోసేపు ఈ ధాన్యాన్ని కలెక్ట్ చేయడానికి మనుషులను పెట్టుకొని స్టోర్ హౌసెస్ కట్టించి మరి ధాన్యం అంతా కూడా సమకూర్చే పనిలో యోసేపు ఉండి ధాన్యాన్ని కరువు సంవత్సరాల కొరకు ఐగుప్తు దేశం అంతా సరిపడినంత ధాన్యాన్ని సమకూర్చడానికి యోసేపు ప్రయాసపడి తిరిగి సమకూరుస్తున్నాడు. ఇప్పుడు యోసేపు ఏం చేస్తాడు? దేవుడు సక్సెస్ చేస్తాడు. ఎందుకని? గాడ్ వాజ్ విత్ జోసెఫ్. దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ దేవుడు యోసేపుని మర్చిపోయాడా? యోసేపుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. తన టైంలో మరి తను యోసేపుని ఏం చేశాడు? రైజ్ చేస్తాడు, పైకి తెస్తాడు. చెరసాల నుంచి ఒక్కసారి రాజుగారి దగ్గర ఒక మెయిన్ ప్లేస్లోనికి జోసెఫ్ని నడిపిస్తాడు. చూసారా పిల్లలు, వెయిట్ ఫర్ ద లార్డ్స్ టైం. ఈ కష్టాలు ఎన్నాళ్ళు, ఈ బాధలు ఎన్నాళ్ళు, లేకపోతే ఈ దుఃఖం ఎన్నాళ్ళు, ఈ బాధ ఎన్నాళ్ళు, ఈ అనారోగ్యం ఎన్నాళ్ళు అనుకోవద్దు పిల్లలు. దేవుని కోసం కనిపెట్టండి, దేవుని కోసం ఎదురు చూడండి. ఆయన సమయంలో తప్పకుండా దేవుడు మీకు అన్నీ ఇస్తాడు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని పైకి తెస్తాడు, మీకు మంచి రోజులు ఇస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు జోసెఫ్ ఫరో రాజు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని ఇయర్సో తెలుసా? 30 years, 30 సంవత్సరాలు యోసేపుకి. ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే యోసేపుకి ఒక స్త్రీనిచ్చి పెళ్లి చేస్తారు. ఆమె పేరేంటో తెలుసా? ఆసెనత్. ఏం పేరమ్మా? ఆసెనతు అనే ఒక స్త్రీనిచ్చి పెళ్లి చేస్తారు. ఇప్పుడు యోసేపుకి 2 కుమారులు పుడతారు. ఫస్ట్ వన్ నేమ్ ఈజ్ మనష్షే. ఫస్ట్ కుమారుడు పేరేంటంటే మనష్షే. ఎందుకు తెలుసా ఆ పేరు పెడతాడు? దేవుడు నాకున్న బాధ అంతా మర్చిపోయేటట్టు చేశాడు అని చెప్పి అర్థం ఇచ్చే మనష్షే అని తన ఫస్ట్ కుమారునికి పేరు పెడతాడు.
తర్వాత రెండో కుమారుడు కూడా పుడతాడు. మరి ఆ రెండో కుమారుడి పేరేంటో తెలుసా? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను బాధ పొందిన దేశంలో దేవుడు నన్ను వృద్ధి చేశాడు. నేను బాధ పొందిన దేశంలో దేవుడు నన్ను వృద్ధి చేశాడు అని అర్థం. ఫ్రూట్ఫుల్నెస్ అన్నమాట. ఎక్కడ నేను బాధ అనుభవించానో అక్కడే దేవుడు నన్ను బ్లెస్ చేశాడు అని అర్థం ఇచ్చే ఎఫ్రాయిం అని పేరు పెడతాడు. చూసారా పిల్లలు, ఎన్ని కష్టాలు పొందాడు, ఎన్ని శ్రమలు పొందాడు, కానీ దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. ఇప్పుడు చక్కని కుటుంబం ఇచ్చి జోసెఫ్ని ఎంతో బ్లెస్ చేశాడు. విన్నారు కదా పిల్లలు? జోసెఫ్ జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, జోసెఫ్ని బ్లెస్ చేశాడు. చక్కని కుటుంబం ఇచ్చి జోసెఫ్ను బ్లెస్ చేశాడు. తన అన్నదమ్ములు యోసేపుని చంపేయాలని, యోసేపు బ్రతకూడదని యోసేపుకి కీడు చేశారు కదా. ఐగుప్తు దేశానికి పంపించేసి వాళ్ళకి అమ్మేసి కీడు చేశారు కదా. బట్ దేవుడు ఏం చేశాడు? గాడ్ టర్న్ దట్ ఇంటూ గుడ్. మరి దేవుడు యోసేపుకి ఆ కీడంతా కూడా, ఆ హామంతా కూడా దేవుడు ఏం చేసేసాడు? యోసేపు మేలుకరంగా మార్చేశాడు. పిల్లలు, మీకు ఎవరైనా కీడు చేస్తుంటే ఏం భయపడద్దు, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఆ కీడంతా కూడా మీకు మేలుకే మార్చేస్తాడు, మంచికే మార్చేస్తాడు. ఓకేనా? అయితే నువ్వే ఎట్లా ఉండాలి? యోసేపులాగా ఉండాలి. దేవుని ఎడల భయము, భక్తి కలిగి మరి ఉండాలి. ఎక్కడున్నా కూడా, ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా యోసేపుని బ్లెస్ చేసినట్టు నిన్ను కూడా బ్లెస్ చేస్తాడు. కాబట్టి విన్నారు కదా పిల్లలు, మీకు కూడా జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగండి. మరి కష్టంలో, ఇబ్బందిలో ఉంటే దేవునికి అప్పగించుకోండి. ఇంకా మరి మీరు యోసేపులాగా నమ్మకంగా జీవించకపోతే దేవునికి అప్పగించుకొని, యేసయ్యా నేను కూడా యోసేపులాగా భయమో భక్తి కలిగి జీవిస్తా. చెరసాల్లో వేసినా నమ్మకంగా ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడున్నా కూడా యోసేపు దేవుని కోసం జీవించాడు, దేవుణ్ణి ప్రేమిస్తూ జీవించాడు. కాబట్టి యోసేపుకి అన్ని మేలు కోసమే జరిగినాయి. నువ్వు కూడా యేసయ్యని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించేదానవుగా, ప్రేమించేవాడుగా నువ్వు ఉంటే నీకు కూడా అన్ని మేలు కోసమే, దేవుడు మంచి కోసమే చేస్తాడు. ఓకేనా? ప్రార్థన చేసుకున్నట్లే కళ్ళు మూసుకుని వచ్చే వారము ఇంకా లాస్ట్ జోసెఫ్ గురించి లాస్ట్ లెసన్ మనం నేర్చుకుంటాం. జోసెఫ్ ద ప్రైమ్ మినిస్టర్ లెసన్ నేర్చుకుంటాం. కాబట్టి మిస్ అవ్వద్దు, తప్పకుండా మరి జాయిన్ అవ్వండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, చెరసాల్లో ఉన్న యోసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడు. మనుషులందరూ మర్చిపోయినా నువ్వైతే యోసేపును మర్చిపోలేదు. నన్ను కూడా మీరు మర్చిపోరు యేసయ్యా. నేనున్న ఈ బాధ, ఈ దుఃఖము, ఈ శ్రమ చూడండి యేసయ్యా అని అడగండి. ఇంకా మరి నాకు ఈ విషయం అర్థం కావట్లేదు, లేకపోతే ఈ విషయాల్లో నాకు జ్ఞానం లేదు, ఈ సబ్జెక్ట్స్లో నాకు జ్ఞానం లేదు, ఈ విషయాలు నాకు తెలియట్లేదు యేసయ్యా, నాకు తెలియపరచు అని అడగండి. దేవుడు తప్పకుండా మీకు తెలియపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పిల్లలు, అంతేకాదు ఈ సమయంలో ఒక్క నిమిషం నాతో పాటు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చాలామంది కరోనా ద్వారా ఎంతో బాధపడుతున్నారు. కరోనా వచ్చి బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది అయితే చనిపోతున్నారు. ఎంతో మరి కరోనా వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది కదా పిల్లలు. దీని నుంచి కూడా దేశే మనల్ని కాపాడాలి. ఒక్క నిమిషం నాతో పాటు ప్రేయర్ చేయండి. కరోనా వచ్చిన వారందరినీ కూడా యేసయ్య స్వస్థపరిచినట్లుగా, మరి ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ బాగున్నట్లుగా, మరి ఎవరెవరైతే మరి కరోనా వచ్చి చనిపోయారో ఆ ఫ్యామిలీస్ని దేవుడు ఆదరించేటట్టుగా మీరు కూడా ప్రార్థన చేయండి పిల్లలు. అట్లే కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము. నేను ప్రార్థన చేస్తూ ఉంటే మీరు కూడా నాతో పాటు ప్రేయర్ చేయండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, కృపల తండ్రి, యోసేపుని గురించిన చక్కని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఎవ్వరు చెప్పలేని విషయాలు యోసేపు నాకు బయలుపరిచారు. యోసేపుకి అట్టి గొప్ప జ్ఞానం ఇచ్చారు, తెలివిచ్చారు, వివేకం ఇచ్చారు. మా పిల్లలందరికీ కూడా నేను అటువంటి జ్ఞానం దయచేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి అటు జ్ఞానం ఇవ్వబడుతుందని వాక్యం ఉంది. కాబట్టి
మా పిల్లలందరూ నీ అందరి భయము భక్తి కలిగిన పిల్లలుగా చేయండి. అంతేకాదు నీ జ్ఞానం పిల్లలకు దయచేయండి, నీ తెలివి వివేచన పిల్లలకు దయచేయండి. ఎక్కడున్నా మిమ్మల్ని ప్రేమించే పిల్లలుగా చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారికి ఏ కీడు జరిగినా కూడా అది కూడా మరి మంచికే మార్చేస్తారు కనుక ఆ విషయం పిల్లలు గుర్తెరిగి మరి ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలున్నా కూడా వాళ్ళు నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను మర్చిపోకుండా, నీకు దూరంగా ఉండకుండా నిన్ను ప్రేమించేవారు ఉండడానికి సహాయం చేయండి. యోసేపు వల్లే మా పిల్లలు నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. అన్ని కష్టాల్లో కూడా యోసేపు నమ్మకంగా నీ కొరకు జీవించాడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి జోసెఫ్ను ఒక చక్కని కుటుంబం ఇచ్చి ఆశీర్వదించి చెరసాల నుండి ఒక మంచి ప్లేస్కి నాయన మెయిన్ ప్లేస్కి తీసుకుని వచ్చారు. మీరు మర్చిపోలేదు నాయన. ఎవరెవరైతే కష్టాల్లో దుఃఖాల్లో బాధల్లో శ్రమలో ఉంటున్నారో వాళ్ళెవ్వరు కూడా నిరాశ పడకుండా తప్పకుండా మీరు ఒకరోజు వాళ్ళకి మంచి రోజులు ఇస్తారని, మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటారని, పైకి తెస్తారని అటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అంతేకాదు ఈ సమయంలో ప్రభా కరోనా ద్వారా అనేక మంది మా పిల్లలేమి పెద్దవాళ్ళేమి దేవుని సేవకులేమి ప్రభు అనేక మంది బాధపడుతున్నారు, అనేక మంది హాస్పిటల్లో ఉంటున్నారు, అనేక మంది ఆ కఠినమైన ఒంటరి బాధను అనుభవిస్తున్నారు. దేవా కనికరించండి, వారందరినీ స్వస్థపరచండి. ఎవరెవరైతే మరి కరోనా వచ్చి బాధపడుతున్నారు వారందరినీ విడిపించండి, స్వస్థపరచండి, బాగు చేయండి. ఈ కరోనా వైరస్ని మీరే అంతం చేయండి, మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే కరోనా వచ్చి మరి చనిపోయిన వారు ఉంటున్న వారి ఫ్యామిలీస్ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను దేవా. పిల్లల్ని ఆదరించండి, పెద్దవారిని ఆదరించండి. ఎవరెవరైతే ఒంటరిగా ఉంటున్నట్టు వారందరినీ కూడా ఆదరించండి దేవా. గొప్ప దేవుడు, నీ గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించండి. ఈ సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా తండ్రి వాక్యాన్ని మా పిల్లల హృదయాల్లో ముద్రించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఈ వారం మెమరీ వర్స్ రోమన్స్ చాప్టర్ 8 28th వర్స్. మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. పెద్ద పిల్లలందరూ కూడా మెమరీ వర్స్ చదవండి. చిన్నపిల్లలు లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పాను. జస్ట్ ఆ వర్స్లో లాస్ట్ పార్ట్ చదవండి చిన్నపిల్లలు. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. లూక్స్ గాస్పుల్ 18th chapter 14th verse చదవండి. ఓకేనా? ఇప్పుడు కిందటి వారం కూడా మీరు మెమరీ వర్స్ చెప్పారు, చాలా బాగా చెప్పారు పిల్లలు. ఇప్పుడు అవి చూద్దామా? మెమరీ వర్స్ టైం. మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:15. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని విడిపించదను. అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను. అతడిని విడిపించి అతని గొప్ప చేసేదను. కీర్తనలు 91:14-15. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని కనపరిచాను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలలో నేను అతనికి తోడే ఉండేను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. కీర్తనలు 91:14-15. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడే ఉండను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:14-15. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ ఆంటీ. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరిచేదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:14-15. నా పేరు లాస్య. శ్రమలో నేను అతనికి తోడై ఉన్న. కీర్తనలు 91:15.
ప్రజలాంటి నా పేరు పూజిత. శ్రమలో నేను అతనికి తోడయ్యుండును. కీర్తనలు 91:15. అంటే నా పేరు సాయి సంపత్. శ్రమలో నేను అతనికి తోడయ్యుండును. కీర్తనలు 91:15. శ్రమలో నేను అతనికి తోడయ్యుండును. కీర్తనలు 91:15. ప్రైజ్ రాడ్. నా పేరు దివ్య. అతను నేను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచను. కీర్తనలు 91:14. పైలోనంటే నా పేరు హని. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను. కీర్తనలు 91:40. ప్రజలంటే అభిజనుడు అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించదును. అతను నామమును మెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదును. అతను నాకు మొరపాటుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:14-15. అంటే నా పేరు సుష్మ. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:14-15. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతన్ని కనపరచదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందను. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. కీర్తనలు 91:14-15 వచ్చిన. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. కీర్తనలు 91:15. ప్రైజ్లో చెప్పు. ఆమేన్. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. కీర్తనలు 91:15. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. కీర్తనలు 91:15. ప్రైజ్ లార్డ్ ఆంటీ. Because he hath set his love upon me, therefore I will deliver him. I will set him on high, because he knoweth my name. He will call upon me, I will answer him. I will be with him in his troubles. I will deliver him and honor him. Psalms chapter 91:14 and 15. Because he hath set his love upon me, therefore I will deliver him. I will set him on high, because he knoweth my name. He shall call upon me, and I will answer him. I will be with him in his trouble, and deliver him and honor him. Psalms chapter 91:14 and 15. Praise the Lord auntie. Today's memory verse is, because he holds me fast in love, I'll deliver him, I'll protect him, because he knows my name. When he calls to me, I'll surely answer to him. I'll be with him when he is in trouble. I'll rescue him and honor him. Psalms chapter 91:14-15. Praise the Lord auntie. Praise the Lord auntie. Today's memory verse is, because he has set his love upon me, therefore I will deliver him. I will set him on high, because he has known my name. Psalms chapter 91:14. Praise the Lord auntie. Praise the Lord auntie. Today's memory verse is, because he has kept his love upon me, therefore I will deliver him. I will set him on high, because he has known my name. He shall call upon me, I will answer him. I will be with him in trouble. I will be with him in trouble. I
I will deliver him and honor him. Psalms 91 verse 14 and 15. Praise the Lord, auntie. Praise the Lord, auntie. Psalms 91 chapter 14-15 words. Because he hath set his love upon me, therefore I will deliver him, I will set him on high. Because he hath known my name, he shall call upon me, I will answer him, and I will answer him. I will be with him in trouble, I will deliver him and honor him. Praise the Lord, auntie. Praise the Lord, auntie. Today's memory verse is, because he has set his love upon me, therefore I will deliver him. I will set him on high, because he has known my name. He shall call upon me, and I will answer him. I will be in trouble with him. I will honor him, and I will deliver him. Psalm 91, verse 14 and 15. Praise the Lord, auntie. Praise the Lord, auntie. Today's memory verse is, because he loves me, says the Lord, I will rescue him, I will protect him, for he acknowledged my name. He will call on me, and I will be answer him. Because I will be with him in trouble. I will deliver him and honor him. Psalms chapter 91, 14th and 15th verse. Praise the Lord, auntie. Praise the Lord, auntie. Today's memory verse is, because he loves me, says the Lord, I will rescue him, I will protect him, for he acknowledges my name. He will call on me, and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. Psalms chapter 91, 14th, 15th verse. Praise the Lord, auntie. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. నా కంటత వాక్యం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచగలను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91వ అధ్యాయం 14-15 వచ్చినాను. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. నా కంటత వాక్యం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచెదను. కీర్తనలు 91:14. చాలా బాగా చెప్పారు పిల్లలు. మెమరీ వర్సెస్ బాగా చెప్పారు. తర్వాత కొంతమంది క్రాఫ్ట్ కూడా చేశారు. వెరీ గుడ్ పిల్లలు. మీ అందరికీ సైలెంట్ క్లాప్స్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ వెరీ గుడ్. ఈసారి కూడా మెమరీ వర్స్ మంచిగా చదివి మరలా మాకు సెండ్ చేయండి, వీడియో సెండ్ చేయండి. మర్చిపోవద్దు, తప్పకుండా మెమరీ వర్స్ బై హార్ట్ చేయండి. వీడియో కూడా పంపించండి. ఇప్పుడు చాలా మీకు ఎగ్జైటింగ్, మీకు ఇంట్రెస్టింగ్ ఏంటి, పప్పెట్ షో. లెట్స్ వాచ్ పప్పెట్ షో. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. నేనే మార్గమును సత్యమును జీవము. నా ద్వారాన తప్ప ఎవరు తండ్రి ఎందుకు రాలేరు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేనా? పిలిస్తే వచ్చేది నువ్వు, పిలవకపోయినా వచ్చేది నేను. నా తండ్రి నిన్ను శపించిన కొలది భూమి మీద శాపగ్రస్తుడుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నావు. అనేక మంది నా ప్రజల్ని హింసిస్తూ ఉన్నావు. అబద్ధులకు జనకుడు నువ్వు. నీ ప్రజలిప్పుడు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడేం చేస్తావు వాళ్ళని? నా ప్రజల్ని కొద్ది కాలము శ్రమ పరిచిన తరువాత నేను వారిని మహిమలో చేర్చుకుంటాను. నా ప్రజలను నా తట్టు తిప్పుకుంటాను. నేనే నిజమైన దేవునని ప్రజలందరూ తెలుసుకునేలాగా చేస్తాను. ఆ రోజు నీవు సిగ్గుపడి అవమానం పడే రోజు వస్తుంది సాతానా. నీ ప్రజలని నువ్వు అనుకుంటున్నావు. నీ ప్రజలు అనుకుంటున్న వీళ్ళు
కేవలం ఆదివారం మాత్రమే నీ మందిరములో నిన్ను ఆరాధిస్తారు. మిగిలిన సమయంలో వాళ్ళు నా యొక్క ఉద్దేశంలో ఉంటారు. టీవీలు చూస్తారు, సినిమాలు చూస్తారు, ఆటలాడుకుంటారు. అంతా నాకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. సతనా, అది నీ పొరపాటు. ప్రజలందరూ నీవు అనుకున్నట్టు ఉంటున్నారు అనుకున్నావా? ఈ లోకంలో నాకు భయపడే జనం ఒకటి ఉంది. నా ఆజ్ఞలను అనుదినము పాటిస్తూ నేను నియమించిన కట్టడలను ఆచరిస్తూ నాకు లోబడే జనము అనునిత్యము నాకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. వారి ప్రార్థనలు నువ్వు ఎప్పుడైనా ఆలకించావా సాతానా? ఎక్కడ ఉన్నారు వాళ్ళు? నాకు చూపించు. బూదిగంతముల మొత్తము వాళ్ళే ఉన్నారు. నా ప్రజల్ని వారి ప్రార్థనని ఒక్కసారి నువ్వు చూడు సాతానా. చూస్తా. నావన్నీ నీకే యేసయ్యా, యా 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 యా, నీ ఇచ్చినవన్నీ నీకే యేసయ్యా, యా యా యా. యేసయ్యా, నన్ను నీ మందిరానికి చేర్చావయ్యా, నీకు చాలా వందనాలు యేసయ్యా. నేను వారానికి 4 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, అన్నిట్లో దశంభాగం ఇస్తున్నాను యేసయ్యా. నువ్వు చెప్పినవన్నీ పాటిస్తూనే ఉన్నాను. ఇగో ఇక్కడున్నాడే ఈ శంకర్లాగా లేనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను యేసయ్యా. వీడు చూడు, ఇప్పుడు చేసిన అందరి దగ్గర దోచుకుంటూ ఉంటాడు, కానీ నేను మాత్రం యేసయ్యా నువ్వు చెప్పినవన్నీ పాటిస్తున్నాను. కొత్తిమీరలో కూడా నేను దశంభాగం ఇస్తున్నాను. అందుకే నేనంటే నీకు చాలా ఇష్టం కదా యేసయ్యా. అందుకే నా ప్రార్థనను ఎప్పుడు వింటూనే ఉంటావు. నాకు తెలుసా విషయం, అందుకే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను తెలుసా. యేసు నామములో అడుగుతున్నాను, ఆమేన్. యేసయ్యా థ్యాంక్ యూ, బాయ్. యేసయ్యా, ఈరోజు నీ మందిరములో ఇక్కడ కూర్చొని ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా అర్హత లేని అన్నయ్యా. యేసయ్యా, నేను ఆ పరిసయుడి వలె అంత గొప్పవాడిని కాదు, కానీ నేను ఘోరమైన పాపినయ్యా. నీకు వ్యతిరేకముగా దోపుడు సొమ్ముతో బతికిన వాడినయ్యా యేసయ్యా. అయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా. నీ సన్నిధిలో నీకు మొరపెట్టే అర్హత కూడా లేని వాడినయ్యా. అయ్యా, నువ్వు నన్ను క్షమించగలిగితేనే నేను బతుకుతానయ్యా. నా మొర ఆలకించగలవా యేసయ్యా? ఇంత ఘోరమైన పాపిని నన్ను క్షమించేసయ్యా. ఈరోజు నీ మందిరంలో అర్హత లేని వాడిగా ఇంత దీనత్వంతో బాధపడుతున్నా. నా అతిక్రమాలు బట్టి నువ్వు నలుగుగొట్టబడ్డావు. నా పాపములు బట్టి తండ్రి నువ్వు సిలువలో మరణించావు. నా పాపములన్నీ క్షమించేసయ్యా. ఈరోజు నాకు అర్హత లేదయ్యా. ఈ సొంత పాపిష్టి జీవితము, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి 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 డబ్బులు కూర్చోబెట్టుకున్నాడు. ఎంత పాపాత్ముడైతే. అందుకేనేమో దేవుని మందిరం కూడా లోపలికి రాలేక తలదించుకున్నాడు. అయ్యో, నన్ను ఇతను కూడా క్షమించట్లేదు. యేసయ్య నన్ను క్షమిస్తాడా? ఇట్లాంటి వాళ్ళని యేసయ్య అస్సలు క్షమించడు.
सुनो सुनो शंकरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना, सुनो सुनो शंकरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना। సాతానా, చూసావా నా ప్రజలు ఎలాగో ప్రార్థన చేస్తున్నారో? నీకు ఇద్దరు వ్యక్తులను చూపించాను కదా, వారిలో ఎవరి ప్రార్థన నేను విని ఉంటానంటావు? నువ్వు ఖచ్చితంగా ఆ పరిసయ్యుడి ప్రార్థనే ఆలకించి ఉంటావు. ఎందుకంటే వాడు నీకు అన్నిట్లో దశంభాగం ఇచ్చాడు. ప్రతి వారం నీ మందిరంకి వస్తున్నా అని చెప్పాడు. చాలా గొప్పగా, చాలా అతిశయంగా ప్రార్థించాడు వాడు. నేను వాడి ప్రార్థన విన్నప్పుడు నేనే భయపడ్డా తెలుసా. నువ్వు ఖచ్చితంగా వాడి ప్రార్థన ఆలకించి ఉంటావు. సాతానా, ఇక్కడ కూడా నీ బుద్ధి చూపించుకున్నావు కదూ? నువ్వు చాలా పొరపాటు పడ్డావు. దశంభాగం ఇచ్చినంత మాత్రాన నేను వారి ప్రార్థన ఆలకించాలనుకుంటున్నావు కదూ? మరే నేను ఎవరి ప్రార్థన ఆలకిస్తానో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే నేను దృష్టిస్తాను. దశంభాగం ఇచ్చినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన తమ చెడు నడవడి నుండి ప్రార్థనను అస్సలు వినను. నేను శంకరి ప్రార్థనని మాత్రమే విన్నాను. అతడే నా దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు తెలుసా? అవునా? మరి ఆ పరిసయ్యుడు ప్రార్థన నువ్వు ఆలకించలేదా? వాడు వేషధారి, పైపైన మాటలు మాత్రమే మాట్లాడుతున్నాడు గాని వాడి మనస్సు నిండా అహంకారంతో నిండి ఉన్నాడు. అయితే నేను ఆ పరిసయ్యుడి దగ్గరికి వెళ్తా. నాకెవరా దశంభాగం? सुनो सुनो शंकरी प्रार्थना, देखो देखो दीन प्रार्थना, తగ్గించుకున్న ఈ ప్రార్థన నాకు ఇష్టమైన ప్రార్థన. యేసయ్యా, చూశాను వాళ్ళిద్దరి ప్రార్థన. చూసావు కదా, దేవాలయమునకు వచ్చిన ఇద్దరు వ్యక్తులలో నేను ఎవరి ప్రార్థనను విని ఉంటానంటావు? నాకు తెలిసి నువ్వు ఆ పరిసయ్యుడు ప్రార్థనే ఆలకించి ఉంటావు. ఎందుకంటే అతడు నీకు ప్రతి దాంట్లో 10% నీకు ఇచ్చాడుగా. పైగా ప్రతి వారం నీ సన్నిధికి వచ్చాడు. కరివేపాకులో, కొత్తిమీరలో కూడా 10% ఇచ్చాడని చెప్పావుగా. అతని ప్రార్థన నువ్వు ఆలకించి ఉంటావు. చాలా పొరపడుతున్నావు సాతానా. ఇక్కడ కూడా నీ బుద్ధి చూపించుకున్నావు కదూ. నేను శంకరి ప్రార్థన మాత్రం ఆలకించాను. ఎలా? పరిసయ్యుడు చేసిన ప్రార్థన వేషధారి. అతడు పైపైన మాటలు మాత్రమే కాని అంతరంగంలో హృదయ శుద్ధి లేదు. మాటలతో ప్రార్థన చేసినంత మాత్రాన, దశంభాగాలు ఇచ్చినంత మాత్రాన, ఉపవాసాలు ఉన్నంత మాత్రాన నేను వారి ప్రార్థన ఆలకిస్తాననుకున్నావా? కానే కాదు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వాడి ప్రార్థన నేను ఆలకిస్తాను. అంటే నువ్వు శంకరి ప్రార్థన ఆలకించావు గాని ఆ పరిసయ్యుడి ప్రార్థన ఆలకించలేదా? లేదు. అయితే నేను ఆ పరిసయ్యుడి దగ్గరికి వెళ్తా. నాకివ్వరా దశంభాగం? వస్తున్నా.
నా దృష్టిలో ఆ సుంకరే నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. పిల్లలు చూసారా? అందరూ పపెట్ షో ఎంజాయ్ చేశారా? వెరీ గుడ్. మరి ఇంకా వచ్చే వారము ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్తో మళ్ళా తప్పకుండా మేము ఎందుకు వస్తాం, ప్రభు చిత్తంలో, ప్రభు కృపలో. కాబట్టి మీరు చూసినవి, మీరు నేర్చుకున్నవి తప్పకుండా ఇవి వేరే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా సండే స్కూల్ మీరు మిస్ అవ్వద్దు. ఇంకా అనేక మందికి కూడా ఈ సండే స్కూల్ పరిచయం చేయండి. ఓకేనా పిల్లలు? బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే, బాయ్, ప్రైజ్ ది లార్డ్.